మన ఆలోచనలు ఎట్లాగితే అటు పోతాం, ఇంద్రియాలు ఎట్లాగితే పోతాం. కానీ శివుడి వైపు వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. ఎందుకంటే ఆలోచన ఆచరణ హరాధీనం చేయడమే నమస్కారం. నమస్కారానికి తెలిసి చేస్తే ఒక్క నమస్కారం చాలదా అండి? నమః అనే మాట అంత విశేషమైనటువంటిది. అలాగే నమః అంటే సాధారణంగా ఉన్న అర్థం నమ్రభావం నమస్కారం అన్నాడు. నమ్రత అంటే వంగుట, వంగుట అంటే అహంకారం దించుట అని అర్థం. తల వంచేము అంటే అహంకారం దించేమని అర్థం. తలెత్తుకు తిరగడం మనకు అలవాటు. తలెత్తుకుని ప్రపంచంలో తిరగాలి, కానీ పరమాత్మ ముందు మాత్రం తల వంచాలి. ఎవరి ముందు తల వంచక్కర్లే, పరమాత్మ ముందు మాత్రం తల వంచాలి. అసలు తల వంచడం ఎందుకయ్యా అంటే దీనికి అభినవ శంకర భాష్యంలో చాలా చక్కగా మాట చెప్పారు. ఆరాధయితు ఆరాధనీయస్య ఉత్కర్షానుసంధానపూర్వక ప్రహ్వభావో నమస్కార. ఇది నమస్కార శబ్దానికి నిర్వచనం. ప్రహ్వభావ, ప్రహ్వభావము అంటే స్వామి నువ్వు మహోన్నతుడివి, నీ ముందు నేనంతయ్యా అంటూ తల వంచడం. అక్కడ తల వంచితే అహంకారం వంగితే అహంకారం కరిగి అహం బ్రహ్మాస్మి అవుతుంది, తెలుసుకోండి ఇక్కడ. కానీ ముందు అహం ఈశ్వరార్పణమైతే అహం బ్రహ్మాస్మిగా మారుతుంది. ఇది చాలా ప్రధానమైన విషయం. అహాన్ని అర్పించాలి. తన అహాన్ని అర్పిస్తే భక్తి, అహమే బ్రహ్మమని తెలిస్తే జ్ఞానం. అర్పించినది జ్ఞానం ఎక్కడొస్తుందండి? అని అహంకారాన్ని అర్పించడమే నమస్కారం. తల వంచుట అంటే నమస్కరించుట, నమ్రభావము చూపించుట. నమ్రభావం అనగా పరమేశ్వరుని ఔన్నత్యం తలంచుకోగానే ఒక్కసారి నీకు తెలియకుండానే నువ్వు ఆయన ముందు వంగుతావు. ఆ వంగే భావాని పేరు నమస్కారము. పరమేశ్వరుడు నమస్కారం చూడగానే ప్రసన్నుడైపోతాడు. అదే నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే. ధనుస్సు పట్టుకుని విల్లు ఎక్కువ పెట్టి నారికి బాణం పెట్టి అలా నిలబడ్డ రుద్రుణ్ణి చూసి నమస్తే నమస్తే నమః నమః అనగానే ఆయన వెంటనే అఘోర అపాపకాశిని దయానస్తనువా వెంటనే ప్రసన్నుడైపోయి అఘోర రూపంతో, అంటే ప్రసన్నమైన శాంత రూపంతో, ఎంత శాంతం అంటే అంతకు మించిన శాంతం లేదు, శాంతమయ అయినటువంటి రూపంతో కనబడతాడు. అంటే నమస్కారం మాత్రం చేతను ప్రసన్నుడైపోతున్నాడు ఇక్కడ. అయితే అంతకుముందు కోపంగా ఎందుకున్నాడు? నేను చేసిన తప్పే. ఏమంటే శృతి స్మృతి మమ ఈ వాజ్ఞే, శృతి స్మృతి కూడా నా ఆజ్ఞలు, వాటిని ఉల్లంఘించినప్పుడు వాడి మీద నాకు కోపం వస్తుంది. ప్రభువుగా ఉల్లంఘించిన వాడిని శిక్షించడానికి నేను సిద్ధమవుతాను. అయితే అది ఇప్పుడే కాదు, గత జన్మల నుంచి వచ్చినది ఇప్పుడు అనుభవిస్తున్నాం. సనాతన ధర్మంలో జన్మ సిద్ధాంతం అంగీకరించడం మౌలికం అండి ఇది. అందుకని ఈ జన్మల్లో కర్మల్లో ఎవడ చూడొచ్చాడు అని వాడిని మనం చూడొచ్చు దయచేసి. ఎందుకంటే వాటి నుంచే మనం ఇవన్నీ వస్తున్నాయి. అలా వస్తున్నప్పుడు వాటి ఫలం ఇచ్చేవాడుగా నువ్వు కనబడుతున్నావు నాకు. అలా కనబడినప్పుడు నాకు ఒక వేదన గుర్తురాగానే నువ్వు గుర్తొస్తున్నావు. అందుకే కష్టం చాలా గొప్పదే. ఎందుకంటే కష్టం నుంచి బయటపడాలని భగవంతుడు ప్రార్థిస్తావు కనుక భగవంతుడు గుర్తు తెస్తుంది కనుక కష్టం చాలా గొప్పది. అందుకే కుంతీదేవి అంటుంది, నిన్ను గుర్తు చేసే ఆపదలు కూడా సంపదలేనాయన, నిన్ను మరిపించే సంపదలు కూడా ఆపదలేనాయన అంటుంది ఇక్కడ కృష్ణునితో. అది మరువరాదు. అందుకే వెంటనే పరమేశ్వరుడు గుర్తు వచ్చి, స్వామి ఇది నీ ప్రయోగమే, నీ నిర్వాకమే, అనుగ్రహించవయ్యా అంటే వెంటనే ప్రసన్నుడవుతున్నాడు పరమేశ్వరుడు. మొదటి మంత్రంలో నమః నమః అనగానే రెండో మంత్రంలో శంతమయ గిరిశంతాభిజాకృషి, ఎంత ప్రసన్నుడైపోయాడండి. అలా ప్రసన్నం చేసుకుంటున్నాం పరమేశ్వరుని. కనుక స్వామి యొక్క ప్రసన్నమూర్తిని మనం ఇందులో ధ్యానించాలంటే నమస్కారంతో సాధ్యమవుతుంది. నమస్కారానికి ఎన్ని శబ్దాలు చెప్పుకున్నాం. ఇంకా నమః అనే మాటకి అర్థం చెప్తూ పెద్దలు చాలా విశేషంగా చెప్పారు. ముందు నమమ అనే మాట తీసేస్తే నాహం అనే మాటకు కూడా వెళతా ఉన్నాడు ఇక్కడ. నాది కాదు నాది కాదు అని తీసేస్తే నేను కాదని కూడా మాట